కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది, ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం 1 ఇయర్ వచ్చి చాలా సంతోషంగా ఉంది, సుపరిపాలన జరుగుతుంది. ఈ రోజైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ చిన్న స్థాయి డివిజన్ కార్యకర్తలం కానీ అందరం కలిసి మేమందరం ఈరోజు తొలి అడుగు ఇంటింటికి వెళ్తే చాలా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు నలుగురు పిల్లలకేస్తానన్న తల్లికి వందనం అంతా అమలు చేశారా అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే గతంలో భారతి గారు ఇంటింటికి వెళ్ళి 2 బిడ్డలుంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000 ఇస్తానన్న భారతి గారు, జగన్ రెడ్డి గారు ఏంటి ఒక్క పిల్లకి పరిమితం చేసి 13,000 రూపాయలు ఇచ్చి, 14,000 ఇచ్చి, 12,000 ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత నుంచి 2 సంవత్సరాలు కనిపించలేదని చెప్పేసి వాళ్లే బాధపడుతున్నారు. మేము ఎందుకు ఓడించుకున్నామా చంద్రబాబు నాయుడు గారి గతంలో 2019లో అని చెప్పేసి వాళ్లే బాధపడుతున్నారు. సూపర్ 6లో అమలు చేసుకున్నది మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్, పెన్షన్, ఉచిత గ్యాస్, తర్వాత ఇప్పుడు ఆగస్టు 15కి ఫ్రీ బస్సు, అన్ని ఉచిత సరఫరాలు, అన్ని ప్రజలకి సూపర్ 6 కంటే కూడా ఆయన ఇంకా 10 రెట్లు మంచే చేస్తారు. ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ అన్ని రకాలుగా. అసలు రోడ్డు అధ్వానంగా ఉండేది ముందు, అది స్కిల్ డెవలప్మెంట్లో ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అల్లకొల్లం అయిపోయింది. గతంలో ఆయన వదిలేసినందుకు వరదలు వచ్చి జనాలు ఎంతోమంది మూలిగిపోయి నష్టపోతే నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వాళ్ళకి ఆకలి తీర్చిన ఘనత ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రజలకు ఆదుకునే నాయకుడు ఎవరంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు. డోర్ టు డోర్ కాదండి వెళ్ళడం, వాళ్ళు వెళ్తే చెప్పులతో కొడుతున్నారని కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు గతంలో ఏం చేశారని చేసి ప్రజల్లోకి శవాల మీద పూలు జల్లుకున్నట్టుగా వెళ్ళారు. కానీ వాళ్ళకే తిప్పి కొట్టి 11 సీట్లకి పరిమితం చేశారు. వాళ్ళు ఎంత ప్రచారం చేసుకున్నా కూడా అది ప్రజల్లోకి వాళ్ళు రానివ్వరు కూడా ప్రజలు. ఆ రోజున ఇద్దరికేస్తానన్న వాళ్ళు ప్రవేశపెట్టిన పథకం అది అది తల్లికి అమ్మఒడి అని చెప్పేసి వాళ్ళు పెట్టిన పథకానికి శ్రీకారం చుట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తల్లికి వందనం అని చెప్పేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు. గతంలో మైనారిటీల పథకాలన్నీ కూడా నాశనం చేసి శూన్యం చేసేసిన జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ముస్లింలే ఓడించారు. సగం మంది శాతం అయితే ముస్లింలే ఓడించారు. ఈసారి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముత్తవెల్లికి కానీ, మసీదులకు కానీ అన్ని రకాలుగా ముస్లింస్లకు మంచి చేశారు. రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి చేస్తారు. ప్రభుత్వం ఇదే, ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం కూడా శాశ్వతం ఇదే గవర్నమెంట్ ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నా వైసీపీ ప్రభుత్వానికి. నారా లోకేష్ గారు ఆయన విద్యార్థులకైతే ఆయన గుండెలకు ఆదుకొని దత్తత తీసుకొని చదివిపిస్తున్నారు. నారా లోకేష్ గారు నాయకత్వం రానున్న రోజుల్లో ఆయన కూడా ముఖ్యమంత్రి హోదాలో కూర్చుంటారని చెప్పేసి మేము అందరం కంకణం కట్టుకొని పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అందరూ కలిస్తేనే ఈ గవర్నమెంట్ ఏర్పడింది. ఖచ్చితంగా ఆయన కూడా రానున్న రోజుల్లో మంచి స్థానంలో ఆయన ఉంటారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం.